గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇక సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఇన్స్పెక్టర్ నావలాలు యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఫర్ ఇట్. చూసుకోండి, రేపేమి ఇబ్బంది లేకుండా చూసుకోండి. దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కాన్వాయ్. మళ్ళీ RAMP అక్కడ ఉన్నారు. సో ఆ కాన్వాయ్ ప్రొటెక్షన్ అతను చూసుకుంటారు. దట్ మిగిలిన వేరే వెహికల్స్ లోకల్ రాదు. బట్ ఈ హెలిప్యాడ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో ఐ రిక్వెస్ట్ మళ్ళీ ఈరోజు పోయి అక్కడ చూడండి. మీకు రోప్ కావాలా, రోప్తో సహా మీకు ఏమైనా బ్యారికేడ్ అక్కడ ఇంకా ఎక్కువ కావాలా, ఒకసారి పోయి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి హెలిప్యాడ్ బయలుదేరి అక్కడ ఒకటి ఫైర్ అంబులెన్స్ ఉంటుంది, ఒకటి అంబులెన్స్ ఉంటుంది. అది కూడా ఉందా లేదా అది ఒకసారి కన్ఫర్మ్ చేసేది. లేదంటే లోకల్ ఎస్ఎంఎస్ మీరు మాట్లాడితే కంట్రోల్ మీద మాట్లాడండి. నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత రూట్ స్టార్ట్ అవుతుంది. ఆ రూట్ ఈజ్ వెరీ స్మాల్. ఆ మట్టి రోడ్ మాత్రమే 1 కిలోమీటర్ ఉంది. దాని తర్వాత